హాయ్, హలో, మీ పేరు? గ్రీష్మ. సరే, పుష్ప 2 మూవీ టికెట్స్ దొరికినాయా మీకు? దొరికాయి. ఎంత కాస్ట్ పడ్డది ఒకటి? 1000 రూపీస్. సరే, 1000 రూపీస్ పెట్టి మూవీ చూడడానికి వచ్చారా? ఎందుకని? అల్లు అర్జున్ కోసం. డై హార్డ్ ఫ్యాన్సా? అవును. అవును, ఓకే, లోపలకి వెళ్ళాక మూవీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండబోద్ది అనుకుంటున్నారు? చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాం. ఒకవేళ బాగోపోతే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది, బాగుంటుంది. బాగోపోయినా ఫ్యాన్ కాబట్టి చూసేస్తానంటారా? అంతే. అంతే. లోపల కిసిక్ సాంగ్ అనేది అయినా అంటున్నారంట. ఒకవేళ ఏపోతే ఏం చేస్తారు? వేస్తారు, వేస్తారు, వేస్తారు. కిసిక్ సాంగ్ ఏపోతే ఏం చేస్తారు? సండే చూస్తాం మళ్ళీ. మళ్ళీ సండే చూస్తారా? ఓకే, అయితే థ్యాంక్ యూ. ఆగస్ట్లో రిలీజ్ అయింటే ఎంత హైప్ లేదు అప్పుడు. సో ఈ లాస్ట్ 4 monthsలో హైప్ చాలా ఇంక్రీజ్ అయింది. వాళ్ళ ప్రమోషన్స్ అయినా సరే, పుష్పకి నేషనల్ వైడ్ ప్రమోషన్ చేయలేదు, బట్ దీనికి మాత్రం చాలా ప్రమోషన్ చేశారు. ముంబై తిరిగాడు, చెన్నైకి వచ్చి అన్ని మొత్తం చేశారు. సో నేషనల్ వైడ్గా అయితే ఈజీగా హిందీలో అయితే 700 crores వస్తుంది. అండ్ మన తెలుగులో ఎంత వస్తుందని బట్టి లాంగ్ రన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకో కొంచెం టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు బెనిఫిషియల్ ఏంటంటే ఫ్యాన్స్ ఎంత కాస్ట్ పెట్టినా సరే వచ్చేస్తారు జనాలు. సో ఇప్పుడు 1000 అనే కాదు, 10,000 పెట్టినా ఫ్యాన్స్ వస్తారు. కాకపోతే ఏంటంటే హిట్ అవ్వాల్సింది ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, లాంగ్ రన్లో ఎలా కలెక్ట్ చేసిన దాని మీద మొత్తం మూవీ పొటెన్షియల్ డిపెండ్ అయి ఉంటుంది. సో చూడాలి, కొంచెం పాజిటివ్ మంచి కంటెంట్ వచ్చినా సరే ఇంకా ఇండస్ట్రీ అయితే కన్ఫర్మ్. బాహుబలి బ్రేక్ చేయకపోవచ్చు కానీ బాహుబలి దగ్గరలో అయితే వెళ్తుంది. అది లాంగ్ రన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు మండే నుంచి టికెట్ కాస్ట్ తగ్గించి ఫ్యామిలీస్ కొంచెం చూడగలిగా పెడితే మేబీ రావచ్చు. బట్ ఇదే కాస్ట్ వెళ్తే మాత్రం బాహుబలి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ చాలా మంది మెగా ఫ్యాన్స్. ఎంత సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఉన్నా సరే చూసే ఫస్ట్ టికెట్ తెంపేది మెగా ఫ్యానే. తెలుసుకోవాలి, బట్ సోషల్ మీడియా నెగిటివ్ ఉంటుంది. సోషల్ మీడియాని బయట కంపేర్ చేయలో, బట్ ఇక్కడ వచ్చేది ఆల్మోస్ట్ 80% మెగా ఫ్యాన్సే ఉంటారు. పుష్ప మూవీ చూడడానికి వచ్చావు కదా, టికెట్ దొరికిందా? పుష్ప 2 ఎట్లా ఉండబోద్ది అనుకుంటున్నా? భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ లోపలికి వెళ్ళాక ఎక్స్పెక్టేషన్ మించి లేకపోతే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంత లేదు, అక్కడ అల్లు అర్జున్ అంతే. కేవలం అల్లు అర్జున్ కోసం వచ్చా అంట. అల్లు అర్జున్ యాక్టింగ్ హైలైట్. టికెట్ బడ్జెట్ లేకపోతే ఓవరాల్ కలెక్షన్ ఎంత ఉంటుంది అంటే ఎంత? ఆల్మోస్ట్ ఆల్ రికార్డ్ బద్దలు. ఆల్ రికార్డ్ బద్దలు అంట. డే 1 లో 3000 కోట్లు, మాకు 300 కోట్లు కొడుతుంది సినిమా. లోపల ఏమైనా అరేంజ్మెంట్ చేశారా? అన్ని ఉన్నాయి, బాక్సులు అన్ని, పటాకీలు కూడా ఉన్నాయి. 1000 వాళ్ళ మొత్తం అమ్మని తెంగేసినాం. థియేటర్ మినిమం ఉంటుంది అంటూ. అదే అదే 3 రోజుల 1000 కోట్లు అన్న చెప్తుండు చూడండి. బుర్రపాడు సినిమా ఇప్పుడు చూసి మళ్ళీ రివ్యూకి వస్తా, మీరు కూడా రండి. బుర్రపాడు కుర్చీలు మడత పెట్టేస్తారు. అయితే కుర్చీ కాదు, అన్ని సీట్లే మడత పెట్టేది. ఎంత కుర్చీ కాదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ ఓల్డ్ ఫైర్. పుష్ప 1 లో ఉంది ఫైర్, ఇది ఓల్డ్ ఫైర్. దీనికి ఎంత ఇస్తున్నావు? క్యారెక్టర్ చూడాడా? ఈ ఒక్క సీన్ చూస్తేనే సినిమా మొత్తం తెలిసిపోద్ది. లేచిపోతే గూస్ బంపుల్స్, ఏం లేచిపోతే గూస్ బంపుల్స్. అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీని ఆపేస్తా అంటారు, దాని గురించి మీరేం చెప్తారు? ఇవన్నీ ఓవరాల్ గా మరి వద్దు అవన్నీ డిస్కషన్. పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ ఇదంతా అంత పైన అనుకునేది అంతా లేదు. ఎవరికి అంత గొడవలు లేవు. అందరూ వచ్చిన మెగా ఫ్యామిలీ, మొత్తం మెగా ఫ్యామిలీ. నాగబాబు ఇప్పుడే జస్ట్ ఒక న్యూస్ ఇచ్చారు, తెలుసు కదా. ఇది ఎవరో సినిమాని అందరూ చూడండి, ప్రతి ఫ్యాన్స్ వెళ్ళండి అని చెప్పేసి ఇప్పుడే న్యూస్ వచ్చింది. ఇది సినిమా లెక్క చూద్దాం అంటారు. చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్స్ వేరే లేదు, మొత్తం అంతా మెగా ఫ్యామిలీ. అది మెగా ఫ్యామిలీ సినిమా. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కలెక్షన్ అంటే మనం ఊహించలేనంతగా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు కొట్టాలని మేము ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ ఎవరైనా సరే మెగా ఫ్యాన్స్ కలెక్షన్ కొట్టాలి, రికార్డు కొట్టాలి. అది రికార్డ్ బ్రేకింగ్ ఏదంటే పుష్ప 2 అంతే అంతే. మళ్ళీ అట్లా 1 by 1 పుష్ప 2 మించింది మళ్ళీ గేమ్ చేంజర్ రావాలి. ఇంటర్నేషనల్ ఓకేనా? పుష్ప 2 రికార్డు కొడితే దానికి క్రాస్ అయినా మాకు గేమ్ చేంజర్ వస్తుంది. తర్వాత 1 by 1 రికార్డు. అల్లు అర్జున్ ఇప్పుడు గంగమ్మ జాతరలో శారీ కట్టుకుని యాక్ట్ చేస్తున్నారు కదా, ఇది సెకండ్ టైం కదా ఇట్లా యాక్ట్ చేయడం. సో దీని గురించి మీరేమంటారు? మేమైతే బాగా బాగుంటది అనుకుంటున్నాం, సీన్లు అన్నీ అదిరిపోతాయి అనుకుంటున్నాం.
చూస్తాం ఇంకా 10 నిమిషాల్లో ఇంకా షో పడబడిపోతుంది. ఇంకోటి కిసిక్ సాంగ్ అనేది తీసారు అంటున్నారు, దాని గురించి ఏంటి? ఏం తీయలేదు, అలాంటి న్యూస్ ఏం రాలేదు. మార్నింగ్ షో పడినప్పుడు తీసేశారని చెప్తున్నారు. లేదు లేదు, అలాంటిది మాకు ఇంకా ఏమీ రాలేదు. నేను యాక్చువల్గా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడిని ఇక్కడ. సార్ చెప్పినట్టుగా మాకు మెసేజ్ వచ్చిన కూడా మేము రావాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్యాన్స్ని ఎడగొడేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్, లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కొడతారు. ఫ్యాన్స్ ఎవరు ఇడిపోలేదండి, మొత్తం ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ తర్వాత ఎవరన్నా సరే ఏ సినిమా రాని మెగా ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తారు. అంతేగాని మాది అర్జున్ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ లేదు. మెగా ఫ్యామిలీ రికార్డు బదులు కొడుతుంది అంతే. ఓకే అన్న, ఒక లోపల కిసిక్ సాంగ్ వేయకపోతే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అసలు తీయలేదు కదా ఎగిపోవడానికి. చాలా మంది యూత్ అంతా దానికోసమే పోతున్నారు కదా. లేదు దానికోసమే కాదు, అల్లు అర్జున్ సీన్స్, ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆయన నిలబడితే చాలు, అక్కడ ఆయన స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి వెళ్తున్నారు. అంతేగాని ఆ ఒక్క సాంగ్ కాదు సినిమా అంటే ప్రతి సీన్ కూడా సినిమా హైలైట్ ఉంటుంది. అంటే ఎట్లా సినిమా పక్కా బ్లాక్ బస్టర్. ఆల్రెడీ మనం రివ్యూస్ చూసాం, ట్రైలర్ చూసాం. సో పక్కా బ్లాక్ బస్టర్ 100% లేదు. ద రూల్. Yes. ఫస్ట్ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఆల్రెడీ సెకండ్ పార్ట్ కంపల్సరీ హిట్, దానిలో నో డౌట్. అందులో 100% హిట్ బ్లాక్ బాస్టర్. సార్ ఇక్కడ సంవత్సరాల మన కంటెంట్ ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. అల్లు అర్జున్ ఎన్ని సంవత్సరాల తర్వాత కనబడ్డా మనం చూస్తాం, దట్ ఈస్ నో ఇష్యూ. 100% పుష్ప 2, పుష్ప 3, పుష్ప మీద 10 సిరీస్లు చేసిన జనాలు చూస్తారు. అది 10 కాదు 20 సిరీస్లు చేసిన హిట్ బ్లాక్ బాస్టర్. 4,000 ఒక్కోటి. నేను బస్సాలు మోసుకున్నాను. నా కొడుకు కోసం వచ్చిన నేను ఎన్టీఆర్ దేవరా, మావోడు అల్లు అర్జున్ ఫ్యాన్. నా కొడుకు గురించి సినిమాకి వచ్చా. చెప్పు మరి వేసుకో డాడీ అండు, వేసుకున్నా. కొడుకు కోసం వచ్చా. మరి ఏం చేస్తాం, ఇంకా కొడుకు గురించి రావాలి కదా. జై ఎన్టీఆర్. ఇక్కడ అల్లు అర్జున్, ఇక్కడ అల్లు అర్జున్, ఇక్కడ అల్లు అర్జున్. నా కొడుకు గురించి ఏదైనా కష్టపడేదే పిల్లగాళ్ళ గురించి అది చెప్పాలి. సరే ఓకే అన్న, మీకు పుష్ప 2 మూవీ టికెట్లు దొరికినాయా? 500 దొరికింది అన్న. 500 దొరికింది. సో ఎందుకు అంత బడ్జెట్ పెట్టి ఎందుకు కొన్నావు అన్న? నా హీరో అన్న, హీరో నా ఫ్యాన్. నేను నాకంటే చాలా ఫ్యాన్. నీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండబోతుంది లోపల మూవీ? అన్లిమిటెడ్ అన్న, మొత్తం అన్లిమిటెడ్. సూపర్ ఉంటుంది అన్న సినిమా మాత్రం. సూపర్ ఉంటుంది అనుకుంటున్నావు. ఓకే, నీ ఎక్స్పెక్టేషన్ మించి ఉండకపోతే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అన్న? అన్న ఎంతైనా నా ఫ్యాన్ అన్న, నేను ఏమనుకోను, లైట్ తీసుకుంటా అంతే. అయితే మరి హీరోయిన్ ఉందిగా అన్న? ఉందా? హీరోయిన్ కోసం వెళ్ళట్లేదా అన్న? నేను హీరో కోసం వెళ్తున్నాను. హీరో కోసమే, ఓన్లీ హీరో కోసం. మూవీ ఎట్లా ఉన్నా కూడా హీరో కోసమే వెళ్తావు. మూవీ అంతే అన్న. బ్రేకింగ్ మొత్తం అంతా అలా కాదు, తగ్గేదలే. వైల్డ్ ఫైర్, ఫైల్డ్ కాదు వైల్డ్ ఫ్లైర్. వైల్డ్ ఫైర్ అంటూ. చెప్పండి, ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండబోతుంది లోపల సినిమా? సినిమా సూపర్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటావా? అంటే రికార్డులు మొత్తం బ్రేకింగ్. మా బన్నీ అన్న చాలా కష్టపడ్డాడు. దానికోసం మేము ఇక్కడ సుకుమార్ డైరెక్షన్ ఏంటి, నెక్స్ట్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఏంటి, దానికోసం మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. జై బన్నీ అన్న.